ఇది మిడ్ నైట్ టాక్స్ వీడియో. అదే మన అర్ధరాత్రి ముచ్చట్లు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది అని చెప్పి యాక్చువల్గా పెద్దగా ఏం ఉండట్లేదు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళు పెద్ద డిస్కషన్స్ ఉండట్లా, ఉన్నాయి మనం చూపించట్లా, వాళ్ళు పడుకునిపోయినట్టు చూపిస్తున్నారు. సో ఒకటి రెండు డిస్కషన్స్ మాత్రమే ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే నిన్నట్లాగా మిడ్ నైట్ డిస్కషన్స్ ప్లస్ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అని చెప్పి హాట్స్టార్లో ఏదైతే వస్తుందో 30 minutes 20 minutes ఏదో అది ఆ రెండు కలిపి ఈ వీడియోలో చెప్పుకుందాం. అలాగే ఇంకొక విషయం కామెంట్ చేయండి, అదేంటి అంటే టాస్క్ అదే వీళ్ళు సంజనా గారిని తీసేసిన తర్వాత చాలా డిస్కషన్స్ అయినాయి. అవి లైవ్లో లేవు. లైక్ శ్రీజ కోసం డిస్కషన్ అయింది, కళ్యాణ్ కోసం డిస్కషన్ అయింది, తనుజ డెమోన్ డిస్కస్ చేసుకుని ఉంటారు. అవన్నీ సపరేట్గా వీడియో చేద్దామా, ఇంకా లైట్ తీసుకుని ముందుకెళ్దామా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు కూడా మంచి మంచి ప్రోమోలు ఉన్నాయి, మంచి మంచి ట్విస్టులు ఉన్నాయి, మంచి మంచి గొడవలు ఉన్నాయి. వాటితోనే సరిపోద్దా, ఇది చూసే టైం ఉంటుందా? నిన్న ఓటింగ్ అనాలిసిస్ కూడా ఈ గొడవల మధ్యలో వెళ్ళదు, అది ఇరికిపోయింది ఎక్కడో చోట. సాయంత్రం చేయాలి అవ్వలేదు, వరుసగా వీడియోలు చేసుకుంటూ వచ్చేప్పటికి. సో ఈ విషయాన్ని మీరు కామెంట్ చేయండి. ఇంకా మనం మొదలెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. చాలామంది సంజనా గారి ఫ్యాన్స్, కొంతమంది మర్యాదగా అడిగింది, కొంతమంది తిట్టుకున్నది. తిట్టుకున్న వాళ్ళు తీసేయండి, మనం ఏం చేయలేము, అది అందరు ఫ్యాన్స్ ఉన్నారు. అదొక రోగంలా తయారైంది ఆ బూతులు తిట్టడం. ఇదంతా ఎవడు బూతులు తిడితే ఎవడు ఏం కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, సరేనా? సో ఇంకా ఇది తీసేద్దాం. అది దరిద్రం, అది కొనసాగుతూనే ఉంటుంది. జనాల్లో మెచ్యూరిటీ కొంచెం కొంచెం పెరిగి ఆ బూతులు తిట్టడం మానేసేసి అపోజ్ చేయొద్దని కాదు, అపోజ్ ఖచ్చితంగా చేయాలి. అందరికీ ఒక అభిప్రాయం ఉండదు, అపోజ్ ఖచ్చితంగా చేసి తీరాలి. మీ అభిప్రాయం మీకు ఉంటుంది, యాజ్ ఎ ఫ్యాన్ గాను, యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్ గాను. అది అసలు తప్పే కాదు. అందరికి ఒక ఒపీనియన్ ఉంటాయి. ఎంత పెద్ద షో ఎందుకు, ఇంత ఇన్ని రివ్యూలు ఎందుకు, ఇంత అడావుడు ఎందుకు, కాదు కదా. అపోజ్ చేయాలి, క్వశ్చన్స్ అడగాలి, రైట్ క్వశ్చన్స్ అడగాలి. కరెక్షన్స్ ఉంటే మేము చేసుకోవాలి, అదే నేను చేసుకోవాలి. కరెక్షన్స్ ఉంటే లేదు నీ లాజికల్గా చెప్తే మీరైనా ఓకే అని అనుకోవాలి, అంతే. అంతే బూతులు తిట్టేసి అమ్మ అబ్బా బూతులు తిట్టుకుంటే ఎవడికి పోయిద్ది, ఏం పోదు. కానీ ఇంకా అది మనం ఏం చేయలేని పనిది, ఇంకా దాన్ని లైట్ తీసుకుందాం. అయితే క్వశ్చన్ ఏంటంటే, నీ ఉద్దేశం ప్రకారం రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. నీ ఉద్దేశం ప్రకారం ఎవరు చేయాలి? తనుజకి చేస్తే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? సో ఇమాన్యుయల్తో కలిసి తనుజని చేయాలా, వాళ్ళు సపోర్ట్ చేస్తారా అని. తనుజని చేయాలని కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ పేరు చెప్పడం. ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే, మనం 4 ఓట్లు అవుతే మనం నలుగురం కలిసి అటున్న 3 ఓట్లు ఉన్న దాంట్లో ఎందుకు వాళ్ళ చేతిలో ఎందుకు ఆట పెట్టాలి, మనం చేద్దాం అని అంటాడు. పేరు చెప్పడం, పేరు ఇక్కడ డిస్కస్ చేయాలి. తనుజ పేరు ఖచ్చితంగా ఒప్పుకోరు, కళ్యాణ్ ఒప్పుకోడు, డెమోన్ ఒప్పుకోడు, ఇమాన్యుయల్ ఒప్పుకోడు. ఒకవేళ తనుజ పేరు ప్రపోజ్ చేస్తే అక్కడ మిగిలేది బర్నీ అన్న సుమన్ అన్నే. వీళ్ళిద్దరిలో ఎవరి పేరు చెప్పినా వాళ్ళు ఒప్పుకుంటారు. అలా రీజన్స్ ఉంటాయి. బర్నీ అన్న పేరు చెప్పారనుకోండి, పాయింట్స్ తక్కువ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాకు అడ్డం వచ్చి ఇద్దరిని తీసేస్తారు. సుమన్ అన్న పేరు చెప్పారనుకోండి, వీక్ తను డిజర్వింగ్ కాదని చెప్పి తీసేస్తారు. పాయింట్ చెప్పడం పెద్ద విషయం కాదు. కాకపోతే వాళ్ళకి పేరు చెప్పండి ఏంటంటే, బాల్ ఇంకా ఎవరి కోర్టులో పెట్టకుండా మన నలుగురం ఫస్ట్ కలిసి మన నలుగురం ఒక గ్రూప్ అవుదాము అన్న విషయం చెప్తారు. అయితే సంజనా గారు దానికి అసలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఇది మీ రెండో క్వశ్చన్. ఆవిడ ఆల్రెడీ చెప్పారు అక్కడ లీస్ట్లో ఉన్న నలుగురిని తీను అని చెప్పని. ఎస్, లీస్ట్లో ఉన్న నలుగురిని తీను అని అనుకున్నారు. కానీ అక్కడ ఆవిడేంటి 2 విధాలుగా లాక్ అయ్యారు. ఇది కళ్యాణ్ బాగా కంక్లూడ్ చేస్తాడు గేమ్. ఆవిడేంటి 2 విధాలుగా ఆడదాం అనుకున్నారు. ఒకటి ఏంటంటే ఆవిడ చెడ్డైపోకూడదు, 2 ఆవిడ గేమ్ యాడ్ అయ్యాలి అని చెప్పి. ఇక్కడ ఆవిడకున్నది 2 ఛాన్స్లే. ఒకటి ఇమాన్యుయల్ తీసేయటం వీళ్ళు ముగ్గురితో కలిపి, అది యాక్చువల్గా కరెక్ట్. ఎందుకంటే టాప్లో ఉన్నాడు, సింపుల్. లేదు నా బాండ్ని నేను కాపాడుకోవాలి కానీ నేను టాప్నే తీయాలి అంటే అవ్వదు కదా. అది కరెక్టే చెప్పండి. అంటే డెమోని తీసేస్తాను, నేను డెమోని కొట్టేసి నేను సైలెంట్గా కూర్చుంటాను, మీరు కొట్టుకు సావండి అంటే పక్కన వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు కదా భయ్యా. ఎంతసేపు మీరు ఈ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఈవిడ ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటే, మేడం తన గేమ్ తను ఆడితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. ఎవరు సైలెంట్గా కూర్చోరు, ఎవరు తిప్పాలనుకుని వాళ్ళు తిప్పుతారు. అందరు ఇక్కడ షోలో కనిపించడానికి కదా వచ్చారు, అది జరిగింది. సో ఆవిడ నలుగురిని తీరంటే తీరు, కానీ ఇక్కడ మరి ఇద్దరిని తీసేటప్పుడు టాప్ వాళ్ళని తీయాలి కదా. ఆ టాప్ వాళ్ళని తీసేది ఏదో తన పేకల మీదకి వచ్చిందంటే ఆ మూమెంట్లో కాదు, ముందే వచ్చింది, పేకల మీదకి ఆల్రెడీ ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. హౌస్ డెసిషన్ అంటే ఏదో క్వశ్చన్ ఉందబ్బా, ఒక్క నిమిషం. హౌస్ డెసిషన్ అంటే తనుజ ఎందుకు ట్రిగ్గర్ అవ్వాలి? హౌస్ డెసిషన్ అని చెప్తున్నారు ఏంటి? హౌస్ డెసిషన్ అయితే ఏమైంది? అందులో ఆవిడ ఎందుకు హౌస్ డెసిషన్ అని చెప్పి మా మీద చెప్పకండి అని చెప్పి ఎందుకు అంటున్నారని చెప్పి అక్కడ సంథింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా అక్కడ ఉద్దేశం ఏంటి? హౌస్ డెసిషన్ అంటే ఉద్దేశం ఏంటి అంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పరు. నేను ఎట్లా డెమోన్ చేద్దామని, నేను ఎట్లాగా ఇమాన్యుయల్ చేద్దామని చెప్పరు. మా డెసిషన్ ఏంటి అంటే ఇమాన్యుయల్ తీయటం అని చెప్పి 4 ఓట్లు కలిపి ఒకేసారి చెప్తారు. చెప్పి ఆటని వాళ్ళ వైపు పెట్టుకుంటారు. అది హౌస్ డెసిషన్ అంటే, దాని మీనింగ్ అది. అక్కడ జరిగిన డిస్కషన్ మీనింగ్ అది. చాలామందికి ఇది అర్థం కాల. అది ఆవిడ ఒప్పుకోరు, తనుజ ఒప్పుకోదు. నేను అలా ఒప్పుకొని ఇండివిజువల్గా చెప్పుకుందాం అన్నట్టు అక్కడ అరిచేసి వచ్చేసిద్ది.
తర్వాత అప్పుడు వాళ్ళు ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటారు అది జరిగింది. హౌస్ డెసిషన్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు నీ పేరు చెప్పారా, నేను మాత్రం నీ పేరు చెప్పలేదు, నేను డిఫెండ్ చేశానని ఆవిడ గేమ్ ఆవిడ వైపు తిప్పుకుంటారని. మేమెందుకు షట్ అవ్వాలి అన్నది ఈవిడ పాయింట్. అది హౌస్ డెసిషన్ అంటే మీనింగ్ అది. స్టిల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు రైట్ ఉండొచ్చు, నేనేం దాన్ని తప్పుపట్టను. ఎవరు లాజిక్లు వాళ్ళవి, ఎవరు మ్యాజిక్లు వాళ్ళవి. సో ఎవరు చూసే విధానం వాళ్ళది. అందరూ ఎవరు రైట్ కాదు, ఎవరు రాంగ్ కాదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చూసే విధానాన్ని బట్టు. లేదంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా నేనే రాంగ్, నేను దేవుడిని నేను చెప్పను కదా. ఒక నిమిషం, లైట్గా జలుబు చేసింది, వింటర్ ఎఫెక్ట్ కొడతా ఉంది. సరే, ఇప్పుడు మనం ఇంకా మొదలెడదాం. మీ క్వశ్చన్స్ ఆన్సర్లు చేస్తాను. సో దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, మీకు నచ్చుతాయి ఆ పాయింట్స్. కొన్ని కంక్లూజన్స్ కూడా ఉంటాయి. సరే, ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. టాస్క్ అయిపోయిన తర్వాత అన్నాను కదా, మచ్చికి పాయింట్స్ అంటే శ్రీజా కోసం చెప్పాను, ఆల్రెడీ చెప్పుంటాను. సో కామెంట్ చేయండి దానికోసం, రాసుకున్న కొన్ని పాయింట్లు. సరే, ఇక్కడ మాత్రం ఇంక్లూడ్ చేయను. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ కింద పెట్టుకుందాం. సో ఇమాన్యుయల్ ఆడియన్స్ని ఫేస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల చెప్తాడు. యాక్చువల్లీ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నారు, మనకు చూపించలేదు ఎపిసోడ్లో, లైవ్లో ఉంటుంది. మనం దాని తర్వాత ఈ ఎపిసోడ్ రివ్యూలు చేసుకోవటం, ఎపిసోడ్ స్టార్ట్ అయిపోవటం, మన ఎపిసోడ్ చేసుకోవటం. సో ఇంక చూడాలి. సో ఇమాన్యుయల్ ఇక్కడ తనుజ వాళ్ళకి లోపలికి వచ్చేసిన తర్వాత ఏం చెప్తారంటే, అందరూ నీ గురించే, మీ ఇద్దరు అంటే ఫస్ట్ 4 weeks మీ ఇద్దరు కామెడీ చేశారు, తర్వాత ఏమైంది అంటే తర్వాత 5 star వచ్చారమ్మ తల్లి అని చెప్తున్నాను అని చెప్పి. సో బయట అడిగారంట గట్టిగా. తనుజ వాళ్ళు రాకముందే మటాషు 3rd week నుంచే నువ్వు నన్ను పక్కన పెట్టేశావు అని చెప్పి ఆవిడ. అప్పుడు విడిపోయి సో XYZ రీజన్స్ వల్ల. ఇమాన్యుయల్ పవరస్త్ర వాడారు కదా, సంజన గారు ఉన్నారని చెప్పి మీరు వాడారా లేదా ఏంటి అని చెప్పి అదొక క్వశ్చన్ అడిగారని చెప్పాడు. సో ఆ ప్లేస్లో ఎవరున్నా వాడతాను అంటే, డెమోన్ కళ్యాణ్ ఉంటే వాడేవాళ్ళంటే ఎవరున్నా వాడతానని చెప్పారు. నెక్స్ట్ బర్నీ అని వస్తాడు. ఇమాన్యుయల్ మాకు మాట్లాడే ఛాన్స్ వస్తుందా అంటే, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళు వెళ్తారు అని చెప్పి. ఇదే టాప్ 2లో ఉన్న వాళ్ళు వెళ్తారు కదా, ఇది ప్రోమోలో మనం మాట్లాడుకుంది ఈ పాయింట్. ఇప్పుడు వద్దు కానీ ఎంత పిచ్చోళ్ళని చేస్తుండే బిగ్ బాస్ అనిపిస్తుంది, కొట్టుకు వస్తున్నారు. బట్ మంచిదే లేండి ఏదైనా సరే. ఇమాన్యుయల్ మా మమ్మీ కోసం అడిగారు, మీ బాండింగ్ అది అంటే థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి నేను చెప్పాను, మా బాండింగ్ కోసం అడిగారు అని చెప్పి కొంచెం రోస్ట్ చేశారు ఇమాన్యుయల్ కొన్ని క్వశ్చన్స్ అడిగి. అంటే ఈ క్వశ్చన్స్ బట్టి ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు కానీ అవి కొంచెం టఫ్ క్వశ్చన్సే. ఇమాన్యుయల్ మనది చాలామంది అడిగారు, మళ్ళీ చెప్పారు మనది చాలామంది అడిగారు, తనుజాది కామెడీ చేశారు కదా, తర్వాత మీరు చేయటం లేదు. సో అంటే హౌస్లో కుదరాలి కదండి, చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి నేను వాటికి సమాధానం చెప్పాను అన్నారు. దాని తర్వాత తనుజ ఇంకేం అడిగారు అంటే, ఇమాన్యుయల్ తనుజాని మీరు సపోర్ట్ చేశారు కానీ కెప్టెన్ ఎందుకు అవ్వలేదు, ఫస్ట్లో సపోర్ట్ చేశారు కదా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అంటే, వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు కదా, మరి మీరు అంత బాగా సపోర్ట్ చేస్తే తనుజ ఫ్యాన్ అనుకుంటా, అంత బాగా సపోర్ట్ చేస్తే మరి ఎందుకు కెప్టెన్ అవ్వలేదు అని చెప్పి. ఒకరు చేస్తే ఎవరమ్మా, అందరు కలిసి రావాలి కదా, సో అందరు కలిసి వచ్చేప్పటికి 10 వారం అయింది, అప్పటికి అయింది ఆవిడ అని చెప్పాను. అంటే టాప్ 5 ఎవరంటే మీరు కాకుండా ఎవరంటే నేను కాకుండా మీ 5 పేర్లు చెప్పాను అన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ సంజన గారి పేరు చెప్పుంటాను నాకు తెలిసి, మీ 5 పేర్లు చెప్పానని చెప్పి. నెక్స్ట్ రీతు మీరు ఫ్రెండ్స్ కదా, సో ఫస్ట్లో ఫ్రెండ్షిప్ కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు, ఎందుకంటే మధ్యలో డెమోన్ వచ్చాడు, అప్పటి నుంచి కనిపించలేదు. మరి మీరు వెళ్ళి మాట్లాడకంటే ఏంటమ్మా ఫ్రెండ్షిప్ అంటే 2 వైపులో ఉండాలని చెప్పాను, ఒకవైపు కాదని చెప్పారు. రైట్, సంజన గారు అండ్ బర్నీ గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇంకో కారణంలో. వీళ్ళందరూ చక్కగా విన్నారు ఏం అడిగారు క్వశ్చన్స్, ఏం ఇంటరాక్షన్ జరిగినని. మాన్స్టర్ టాస్క్లో ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు, దివ్యాకి ఎందుకు సపోర్ట్ చేశారని కూడా అడిగారు. సో గట్టిగానే అడిగారు అని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు కదా. సో ఆవిడకి అర్థమైంది బయటది ఖచ్చితంగా వేరేలా వెళ్ళిందని చెప్పి. ఇంకో చోట కూడా వస్తుంది, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో కూడా వస్తుంది టాపిక్. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడ సడన్గా అటు చూపించేపాటికి ఆవిడ డెమోన్ మీద ఫైర్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫైర్ అవ్వరు నాకు అర్థం కాలేదు. ఛాన్స్ దాకా ఉంటుందా, నువ్వు కాలిస్తే నేను కూడా కాల్చేలా మాట్లాడతాను, ఓవర్గా చేయకది అంటే వీళ్ళు చెప్తారు, అరే నిన్ను కాదు ఆడ అంది అంటే, నేను డెమోన్ అంటే నేను నిన్ను కాదు అంది, నేను వేరేగా మాట్లాడతాను అంటే కళ్యాణ్ ఈమెయిల్ కూడా చెప్తారు, నిన్ను కాదు వాడు అంటుంది వేరేదో అంటుంది, వాడు ఫుల్ ఫైర్ అయిపోతారు. సరే ఇప్పుడు డైరెక్ట్గా చూసాం అనుకోండి, నాకు కాలింది, ఎందుకు డెమోన్ మీద పద్దాక ఏంది ఇది అని చెప్పి. కానీ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ ఇవన్నీ చూస్తే వాళ్ళు అసలు ఉదయం నుంచి అబ్బో జోకులు అసలు మామూలుగా లేదు, వేరేలా ఉంది అసలు. అంటే ఫ్రెండ్సే, వేరేలా అనట్లా, కానీ బాండింగ్ బాగుంది, గట్టిగా ఉందనిపిస్తుంది. దీన్ని హట్ అయినప్పుడు మాత్రం నాతో మాట్లాడకపో అని చెప్పి అయ్యని చెప్పి పరుస్తూ ఉంటారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు నీ గురించి కాదులే అంటాడు. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు కళ్యాణ్కి మీరు కావాలని క్లోజ్గా ఉన్నారా లేదంటే ఏంటి ఎందుకు అయ్యారు అన్న విధంగా అడిగారంట. సో ఇవన్నీ మంచి క్వశ్చన్స్ యాక్చువల్గా, ఇలాంటి వేయలేదు. మరి అలా ఏం లేదు, ఒకసారి మళ్ళీ చూడాలి అసలు యాక్చువల్గా అయితే ఇది అలా ఏం లేదు, జెన్యున్గా కనెక్ట్ అయ్యారు. సో నన్ను చూసుకున్నాడు వాళ్ళ
వాళ్ళల్లో నేను చూసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళని చూసుకుంటుంటే. అలాగే వాళ్ళ నాన్న మాట్లాడింది కూడా నాకు బాగా నచ్చింది అయ్యి అని చెప్తే తను జరిగింది. అదే మీరు స్టార్టింగ్ నుంచి క్లోజ్గా లేరు అంటే లేరు. ఈవెన్ ఇమాన్యుయల్ కళ్యాణ్ కనబడట్లేదని చెప్పి నామినేట్ చేస్తారు కదా. ఎప్పుడు క్లోజ్ అయ్యారంటే వీళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ ఆడారు. అప్పుడు ఇమాన్యుయల్కి కళ్యాణ్ బాగా నచ్చి అప్పటి నుంచి క్లోజ్ అయ్యారు వాళ్ళు. ఇక డెమో నుంచి కెప్టెన్ రూమ్లో కలిసి పడుకున్నప్పటి నుంచి, అంటే ఆ ఫైర్ స్టామ్ వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి పడుకున్నారు కదా, అప్పటి నుంచి ఈ గూడుపొట్టని అదే గూడుపొట్టని స్టార్ట్ చేశారు. కెప్టెన్సీ రూమ్లో వచ్చి మంత్రాలు జరిపారు. అప్పటి నుంచి ఇదంతా. ఇమాన్యుయల్ 6th వీక్ నుంచి క్లోజ్ అయ్యాము. మేబీ అది ఇప్పుడు కనబడిందేమో, అది ఫైర్ స్టామ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు క్లోజ్ అయ్యారు. బయటికి ఇప్పుడు ఎలివేట్ అయ్యిందేమో అనుకుంటున్నారు. డెమోన్ అందరూ క్లోజ్ ఉంటారు, టైం వచ్చినప్పుడు అది కనబడతా ఉంటుంది. ప్రతి ఒక్కరు క్లోజ్ ఉంటారు, ఆ టైం రావాలి వాళ్ళందరూ క్లోజ్ ఉన్నారని కనబడటానికి. దాని తర్వాత డెమోన్ ఏమో బోట్లో సేవ్ చేసేదానికి నాకే కోట్లు వచ్చాయి అంటాడు. సో ఎవరు సేవ్ చేస్తారంటే డెమోని సేవ్ చేస్తాము, ఎందుకంటే డెమోని సేవ్ చేస్తే అందరూ ఎక్కువ మంది సేవ్ చేస్తారని వాళ్ళు చెప్తారు కదా. అవి నాకే వచ్చినాయి కానీ ఓట్లు వేసేది మాత్రం నీకే వచ్చినాయి, నీకే ఓటేపీలు వచ్చిందని చెప్తా ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ నువ్వు నేను వెళ్ళాను అనుకో, నువ్వే అంటే తను కళ్యాణ్ కానీ తను ఎవరికైనా వెళ్ళినా కూడా నీదే అన్నట్టు చెప్తారు. ప్రతిసారి నాదే వింటారు అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడైనా మీకు ఎలగాలి, ప్రతిసారి మీరు వినలేరు కదా. అందుకనే బిగ్ బాస్ ఇద్దరు తీసేయండి ఒకళ్ళు తీసేయండి అంటున్నాడు. నాకు మాత్రం నేను డే అని చెప్పిన అనాలిసిస్ రైట్ అయిద్దేమో. అసలు ఫ్రైడే వచ్చేవాడికి గాల్లో ఉంటా, అబ్బా ఏం కనిపెట్టానని చెప్పి నాకు నేను సైంటిస్ట్లా ఫీల్ అవుతా ఈ విషయంలో మాత్రం. ఇలా టికెట్ ఫినాలే కాదు ఇది, జస్ట్ ఓటీపీలు టాస్కే అని. బట్ ఏంటంటే దీనివల్ల ఇది బాగుంది. యాక్చువల్గా ఆడియన్స్ అప్పీల్ అంటే ఇది కెమెరా ముందు చెప్పాలనుకున్న ఓటీపీలు అంటే, కానీ ఇది బాగుంది. దీనివల్ల చాలా విషయాల్లో మనం క్లారిటీ ఇవ్వచ్చు, వాళ్ళకున్న డౌట్స్ అన్ని తీర్చచ్చు. మా అమ్మని ఎందుకు సపోర్ట్ చేయలేదని అడిగారు, మాన్స్టర్ది అది క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ మ్యాట్ది అడిగారు, క్లారిటీ ఇచ్చాను. ఈజీగా గెలిచేయాలని కాదు కానీ అని చెప్పి క్లారిటీ ఇచ్చాను. దాని తర్వాత తనుజాని కెప్టెన్ అవ్వకుండా ఎందుకు తీసేశారు అంటే, తీసేసింది నేను కాదమ్మా దివ్య అని చెప్పి అదొక క్లారిటీ ఇచ్చాను. సో అన్ని విషయాల మీద మనకున్న విషయాలన్నిటి మీద మనం క్లారిటీ ఇవ్వచ్చు అని చెప్పి. మనం మాట్లాడే వాక్చాతుర్యం ఉండి కనుక మనం కన్విన్స్ చేయగలిగితే అది మంచిదే, లేదంటే ఇరుక్కుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆడియన్స్ జర్నలిస్టులు కాదు కాబట్టి వీళ్ళు నైస్గా అడుగుతారు. ఆబ్వియస్గా ఫ్యాన్స్ అయినా సరే ఏదైనా సరే మన వాళ్ళు కొట్టేటట్టు అడగరు కదా, కూల్గా కామ్గా కంపోజ్డ్గా అడుగుతారు. జర్నలిస్టులు కొట్టేటట్టు అడుగుతారు. హిందీ చూడండి ఆడేసుకున్నారు మన లాస్ట్ సీజన్, మన ఇప్పుడు అయిపోయిన సీజన్, మన సండే హిందీ వాళ్ళు వచ్చారు జర్నలిస్టులు. ఏ మాటలు పడితే ఆ మాటలు వదిలేశారు, వాళ్ళ మాట వదిలేస్తారు, అలా ఉంటుంది. సో ఇది జరిగింది భయ్యా. చూడండి నేను 5 నిమిషాలు ఫస్ట్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్లు తీసేస్తే ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు ఉంది చెప్పడానికి. అందుకనే నేను అది పెద్ద లేదని చెప్పి బయట అయినా సరే కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయండి నేను చెప్పకపోవడానికి. కానీ బట్ ఇప్పుడు హాట్స్టార్ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లోకి వెళ్దాం. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాట్స్టార్ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో మంచి పాయింట్స్ ఉంటాయి. సంజన గారు మార్నింగ్ టీ పెడతా ఉంటారు, దాన్ని కెమెరాకి చూపిస్తారు పాలు పోసి. ఎందుకంటే తనుజ ఇక్కడ లేదు కాబట్టి కెమెరాకి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి నాకు తెలుసు. చాయ్ చేస్తా అంటే చేయండి అని చెప్పారు, సో చేస్తున్నాను. షార్టేజ్ ఆఫ్ మిల్క్ లేదు ఇక్కడ, మళ్ళీ నాకు ఫైట్స్ చేయొద్దు, నాకు అన్నీ వద్దు బాబాయ్ అని చెప్పి మళ్ళీ దీనివల్ల నువ్వు ఆడేసు అని చెప్పి ఫైట్స్ వద్దు అంటారు. అప్పుడే బర్నియాన్ వస్తాడు, బర్నియాన్ వచ్చి చూస్తాడు, బర్నియాన్ సీరియస్ అవుతాడు. సీరియస్ అవటం ఇన్ ద సెన్స్ ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారంటే నేను అడిగాను అయ్యి అంటే అసలు మీరు చేయకూడదండి, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు చేయొద్దు ఆగండి, మీకు కావాలంటే నాకు చెప్పొచ్చు కదా అయ్యి అని చెప్పి. అంటే సంజన గారు నేను చేద్దామని నేనే అనుకున్నాను ఏంటంటే లేదు అవ్వదని చెప్తే తనుజ బయటకు వస్తారు. తనుజ టీ చేస్తున్నారంటే చెప్పారండి నాకు అంటది ఆవిడ. అంటే కళ్యాణ్ ఒక పూట టీ ఏం కాదులేండి అంటే లేదు చేసేయచ్చు కదా తనుజ అంటాడు. అప్పుడు ఆవిడ తనుజ లేచి వెళ్తా ఏమంటారు అక్కడ డైలాగ్ వేస్తారు, మీ అమ్మతోను మా అయ్యతోను నాకేంట్రా ఈ కర్మ అని చెప్పి డైలాగ్ వేసి వెళ్ళిపోతారు. మరి ఉంటుంది అది జిమాయిల్కి అర్థం కదా, ఏంద్రా అందది అంటే కళ్యాణ్ చెప్తాడు, మీ అమ్మతోను మా అయ్యతోను ఏంద్రా నాకు ఈ కర్మ అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు డెమోను ఇద్దరు గిన్నెలు కడుగుతూ ఉంటారు. సో ముందు రోజు ఏదైతే సుమనన్న వీళ్ళు ఇవి 0 వచ్చి తీసేస్తారో దాని గురించి బాధపడతారనమాట. ఎంత సహించుకుంటూ వస్తున్నాను అంటే ఏంది 0 కోసమా అని చెప్పి డెమోన్ అడుగుతూ ఉంటారు. సంజన గారు ఒక మనిషి వచ్చి నీ ఎఫర్ట్ లేదు అంటే ఎలాగా, నేను ఆర్ట్ఫుల్గా ఆయన్ని అన్నాను అని చెప్పి అంటే సుమనన్న మాటలకి బాధపడతారు. ఇంకోటి చెప్తాను చూడండి, సంజన గారు నేను అర్థం చేసుకుంది ఏంటంటే మీరు ఆవిడ తీసేసినా ఆవిడ అంతా ఫీల్ అవ్వరు, కానీ ఆవిడకి ఇచ్చే రీజన్స్ వల్ల ఫీల్ అవుతారు. మీ ఆట కనిపించట్లేదు, ఇప్పుడు నామినేషన్ వల్ల ఆవిడ ఫీల్ అవ్వరు, వాళ్ళు చెప్పే మాటల వల్ల ఫీల్ అవుతారు. నీ ఆట కనిపించట్లేదు అన్నదానికి, నువ్వు ప్రాంక్స్ తప్ప ఇంకేం చేసావు అన్నదానికి ఆవిడ ఎప్పుడైనా సరే ఆ ఆట మీద అంటే ఆవిడ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఆ మాటలు. ఒక్క నిమిషం ఉండండి. సో ఆవిడ ఆ మాటలు కట్ అవుతారు, కానీ 0 వచ్చిందా లేదంటే నన్ను ఎలిమినేట్ చేశారా నన్ను నామినేట్ చేశారా అన్నదానికి కాదేమో అని. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ మాటల మీద ఆవిడ హట్ అవ్వటం, వాటి మీద డిస్కషన్స్ ఉంటా ఉంటాయి. నేను హార్ట్ఫుల్గా అన్నాను, సో వాళ్ళే వచ్చి ఇలా గుచ్చి మాట్లాడితే అవటం లేదు అని చెప్పి సుమనన్న అట్లా అన్నారని చెప్పి అంటే నేను ఆడలేదు, నా ఆటే లేదు అన్న చెప్పి తన కోపంలో చెప్పే మనిషి కాదు, చాలా బ్యాలెన్స్డ్గా క్లియర్గా చెప్తారు. సో ఎఫర్ట్ పెట్టలేదని చెప్పి ఏదో మాట వదిలేసాడులే అన్న మనిషి కాదు.
సో ఆయన మైండ్లో ఉంది నేను ఆడలేదు అన్నట్టని. ఇంకా భరణి అన్నం చూస్తేనేమో ప్రాంక్స్ తప్పితే ఇంకేం లేవని డైరెక్ట్ హోస్టార్ ముందే చెప్పాడు. ఆ కప్పు ఇచ్చేటప్పుడు అన్న చెప్పాడు కదా నాకు తెలిసి. సో దాని గురించి అంటున్నారు. ఒక్కరోజైనా సరే తనని నా షూస్లో చూడాలని ఉంది అని దేవుడిని కోరుకుంటున్నాను. నేను నా పొజిషన్లో భరణి అన్న కానీ సుమన్ కానీ చూసుకోవాలని ఉందంటే వాళ్ళని తీసేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని ఇట్లా నామినేషన్ గేమ్ ఆడలేదని చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అలా చూడాలనుకుంటున్నానని చెప్తారన్నమాట. నెక్స్ట్ డెమోను, నేను ఒకటి చెప్పనా, ఇక్కడ కొంతమంది అలాగే ఉంటారు అని చెప్తుంటాడు. ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ లేవు, నువ్వు స్ట్రాంగ్గా లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి నన్ను కూడా చేశారు కదా అనగానే సంజన గారు అది ఓకే అంటారు. అది అట్ట అండి ఓకే, మీ పాయింట్ ఆయన నవ్వుతూ తీసుకున్నాడు, మీరు బాధపడ్డారంటే అది డెమోన్ లోపల అట్టేయాడు దానికి. ఇప్పుడు చెప్తారన్నమాట అది ఓకే కాదు, ఇక్కడ ఎలాగ దెబ్బలు తగలకుండా ఉంటాయి, ఎవరికి దెబ్బలు తగలలేదు, ఆ లెక్కకు వస్తే భరణి అన్నకి గట్టిగా పెద్ద దెబ్బ తగిలింది. మరి ఆయన అట్లా నామినేట్ చేసి పంపించాడా? లేదు కదా. ఈ పాయింట్ నువ్వు గనక డెమోన్ గనక ఆ రోజు నామినేషన్స్లో పెట్టుంటే వేరే రకంగా ఉండేది. ఎందుకు పెట్టవు? అలాగే సుమనన్న అలా అని చెప్పి నామినేట్ చేస్తున్నాడు, మీరు హట్ అయితే మళ్ళీ సుమనన్నకి 1 లాక్ ఎందుకు ఇవ్వాలి? అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గేమ్ ఆడుతున్నారా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గేమ్ ఆడుతున్నారా? పాయింట్ కరెక్ట్గా చెప్పాడు కదా యాక్చువల్గా. భరణి అన్నకి మరి అందరికన్నా పెద్ద దెబ్బ తగిలింది, మరి భరణి ఎందుకు నామినేట్ చేసి ఇంటికి వెళ్ళిపోలేదు? సూపర్ పాయింట్ అసలు యాక్చువల్గా, సూపర్ డిఫెన్సివ్ పాయింట్. మరి అదేం గుర్తురాలేదేమో. సరే ఇవన్నీ ఇంక మాట్లాడొద్దు, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడొద్దు సరేనా, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, యాక్చువల్గా ఏడ్ చేస్తూ ఉంటారు అనమాట. మాట్లాడొద్దు అని చెప్పి ఇమ్ము దగ్గర అసలు మాట్లాడొద్దు, మళ్ళీ కూర్చొని సింపతి కట్టు వాడటానికి నాకు అసలు ఇష్టం లేదు, ఇదంతా మళ్ళీ సింపతి వెళ్ళడానికి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడారు. ఇంకోసారి మాట్లాడొద్దు అని చెప్పి. నెక్స్ట్ అయిపోయిందా? అయిపోగానే సంజన గారు కెమెరాతో మాట్లాడతారు. ఇప్పుడు కూర్చొని సింపతి కార్డు వాడటానికి లేదని చెప్పి మళ్ళీ కెమెరాతో కూర్చొని మళ్ళీ మాట్లాడుతూ ఉండి మళ్ళీ ఏడుస్తూ ఉంటే అది ఎట్ట వెళ్తుంది? సో ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక న్యాయం, ఒక కంటెస్టెంట్కి ఒక న్యాయం ఉండకూడదు కదా. సో ఎవరైనా ఎమోషన్స్ దగ్గర అవుతాయి, అయితే అందరినీ సింపతి అనాలి, లేదంటే వాళ్ళని ఎమోషనల్ పర్సన్ అనాలి. ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. సంజన నేను ఇంటికి పంపిద్దాం అని చెప్పి ఈ వీక్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. కెమెరాతో ఆవిడ అర్థంలో చూసుకుంటా, కెమెరాని చూసుకుంటా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ప్లాన్ ఏంటంటే తనని కార్నర్ చేద్దాం, ప్రతి వీక్లో ఏడుస్తుంది, బాధలో ఏమేమో మాట్లాడేస్తుంది, వీకెండ్లో పెద్ద క్లాస్ పడిద్ది, తర్వాత ఓట్స్ బయట పడవు, ఆగిపోతాయి, తర్వాత ఇంటికి వెళ్ళిపోద్ది. ఇదే కాంపిటీటర్స్ మైండ్లో ప్లాన్ ఉంది, ఇది రన్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఈ ప్లాన్ని నువ్వు సక్సెస్ చేస్తావా, లేదంటే నీ సొంత ఇంట్లో నువ్వు ఎంత కామ్గా ఉంటావో అంతే కామ్గా ఇక్కడ ఉంటావా అని చెప్పి తను మోటివేట్ చేసుకుంటే కెమెరా చెప్తుంటారు. యాజ్ ఏ విమన్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ మెంటల్గా ఇక్కడ అందరికన్నా ప్రతి ఒక్కరికన్నా, అలాగే మ్యాన్ కన్నా కూడా నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి తను మోటివేట్ చేసుకుంటుంటారు. నీ మెంటల్ పవర్ని బయటపెట్టు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మనం ఇద్దరం చాలు ఇచ్చేద్దాం అన్నట్టు. అంటే ఆ కెమెరాలో తీసుకొని ఇంకెవరు లేరు మనకి, మన ఇద్దరం ఇచ్చేద్దాం అని చెప్పి తను మోటివేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. తనని టార్గెట్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్గా ఏవైతే అనుకున్నారో తర్వాత జరిగిన గేమ్లో నిన్న జరిగిన దాంట్లో కూడా ఆవిడని ట్రిగ్గర్ చేయడానికి అగెనిస్ట్ తనూజ కానీ లేదంటే ఇంకోటి కానీ ఆవిడ ఆ మాటలన్నీ అనడానికి ఈ రీజన్ ఆవిడ మైండ్లో ఉంది. సో నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు 0 వచ్చిన దాంట్లో మీరు మాట చెప్పండి, ముఖ్యంగా సంజన గారి ఫ్యాన్స్. 0 వచ్చింది అంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవ్వగానే సంజన గారికి ఎట్లాగైనా 0 వెళ్ళాలి అన్నట్టు గేమ్ ఆడారా ఎవరైనా? అక్కడ మిస్టేక్స్ జరిగినాయి. ఎలా జరిగినాయి? సుమనన్నకి 1 లాక్ వెళ్ళటం ఫస్ట్ మిస్టేక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే సుమనన్న ఫ్యాన్స్ ఒప్పుకోరు. అగైన్ అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సంజన గారి ఫ్యాన్స్ దీనికి ఒప్పుకుంటారు, సుమనన్న 1 లాక్ డిజర్వింగ్ కాదని ఒప్పుకుంటారు. కానీ సుమనన్న ఫ్యాన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా సుమనన్న డిజర్వింగ్ అని అంటారు కదా, సుమనన్న డిజర్వింగ్ కాదని అంటారు కదా. నేను అదే డిఫరెంట్ ఒపీనియన్స్. సంజన గారి ఫ్యాన్స్ మళ్ళీ నేను చెప్పిన దానికి ఎస్ చెప్తారు, సుమనన్న 1 లాక్ డిజర్వింగ్ కాదు అని అంటే అవును ఎస్, మెజారిటీ పీపుల్ ఎస్ అవును, అది యాక్చువల్గా సంజన గారి దగ్గర ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్ భరణి అన్న 50,000 డిజర్వింగ్ కాదు అనగానే భరణి అన్న ఫ్యాన్స్కి అవును ఎందుకు కాదు, మా వాడు డిజర్వింగ్, అసలు 50,000 ఎక్కువ డిజర్వింగ్ అంటారు. సో సంజన గారి ఫ్యాన్స్కి అవును డిజర్వింగ్ కాదు, మేమే డిజర్వింగ్ అనుకుంటారు. ఇలా ఉంటే ఏం చెప్తున్నా, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వీళ్ళు చూసే పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది, వీళ్ళు చూసే పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే సంజన గారికి అదే ఎపిసోడ్లో చెప్పారు. సంజన గారికి అసలు డబ్బులు ఇవ్వకుండా ఆవిడ కాంట్రిబ్యూషన్ లేదనుకోవటం అమాయకత్వం, కుళ్ళుబోత్తనం అవుతుందని చెప్పారు, ఇవ్వాల్సిందే. కానీ అక్కడ ఎవరైనా 0 ఇద్దామని ప్లాన్ చేసుకున్నారా? లేదు. ఫస్ట్ ఈయన 1 లాక్ ఇవ్వటం అదో మిస్టేక్ ఆ రోజు చెప్పిన దాంట్లో. రెండోది ఏంటంటే ఇమాన్యుయల్ చేసిన మిస్టేక్ ఏంటంటే 1.5 లాక్ డెమోను భరణి అన్న కూడా తెలిసింది. డెమోన్ గేమ్లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ 1.5 లాక్ ఇస్తానంటే ఎవరు అగ్రీ చేయరు. అదే డెమోన్ కొంచెం ఆలోచించి కొంచెం తగ్గి సంజన గారు ఇమాన్యుయల్ ఇద్దరు తగ్గి 50,000 అని ఉంటే కనుక అందరూ ఒప్పేసుకునేవాళ్ళు. ఆ టైంలో 50,000 కూడా వర్త్ కాదని చెప్పి ఇచ్చేసేవాళ్ళు కాదు. 1.5 లాక్ ఎప్పుడైతే డెమోన్ గేమ్లో ఉన్నాడో డెమోన్ ఒప్పుకోడు కదా, సింపుల్ థింగ్. అలా టాక్టికల్గా మిస్టేక్స్ చేశారు. ఎప్పుడైనా సరే అలాగే ప్లాన్డ్ వైజ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, దాని తర్వాతకి మిగులుతున్నారు. ఇది వెనక్కిపోయాం. అయితే దాని తర్వాత సంజన గారు భరణి అన్న, సో వాళ్ళిద్దరూ కూర్చుంటారు. సంజన గారు ఎవ్రీబడి హ్యాస్ ద రైట్స్ టు బీ హ్యాపీ ఎవ్రీడే,
తన ప్రాంక్స్ తప్ప ఏమీ కనబట్టలేదు అంటే మీరు అని చెప్పి మీరు థమ్స్ డౌన్ పెట్టారు, నాకు నచ్చలేదు అని చెప్పి. సో అదేదైతే పాయింట్ ఉందో ఆయన చెప్పేస్తారు. భరణి అన్న ఎలిమినేషన్ అప్పుడు ఆయన పాయింట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన చెప్తారు. ఇప్పుడు ఇంకో చెప్తాను చూడండి, ఎవరు వాళ్ళకు ఉంటే అన్నది చెప్పడానికి ఇదో రీజన్. ఇప్పుడు ఆవిడ ఎలా హట్టారు, ఆయన కూడా కొన్ని విషయాలు హట్టారు. ఆయన ఎలా హట్టారు, ఎలిమినేషన్ అప్పుడు మీ నామినేషన్ వల్ల ఆ గౌరవ్ నన్ను అన్సేఫ్ చేయడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా. అప్పుడు ఏ రీజన్ వల్లే వెళ్ళాను. ప్రతి ఒక్కరు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరి బాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాత నా బాండింగ్ వల్ల ఏమి లేదు. నాకు స్టడీ బాండింగ్ ఒకటే ఉంది, అదేంటంటే సుమనన్నకే ఉంది, ఇంకెవరికి బాండింగ్స్ లేవు. ఎందుకంటే నేను పాయింట్స్ వచ్చినప్పుడు తనుజాని నామినేట్ చేశాను, దివ్యాని నామినేట్ చేశాను. అలాంటప్పుడు నేనే బాండ్స్ అని చెప్పి ఎలా అంటారని చెప్పి బాండ్స్ గేమ్ ఆడాడు అని చెప్పి స్టార్ట్ చేశారు నిన్న. ఆ 0 ఇచ్చిన దగ్గర భరణి అన్న బాండ్స్ గేమ్ ఆడాడు అని చెప్పి స్టార్ట్ చేశారని సంజయ్ గారు లేదు తను చెప్పాడు కాబట్టి చెప్పానని. ఎవరు సుమనన్న చెప్పాడు కాబట్టి చెప్పారని చెప్పి. అందుకని ఏమంటాడు, సుమనన్న నువ్వు బాండ్స్ నుంచి మాట్లాడేవా లేదా అనగానే లేదు నేను మాట్లాడలేదు అన్నాడు. అందుకని వెంటనే మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమన్నా, మాట్లాడలేదు ఆయన. సో ఇవి తెచ్చారు. మరి అలాగే ట్రిగ్గర్ అవుతారు ఈజీగా. సంజన గారు నన్ను ప్రాంక్స్ అని చెప్పారు కాబట్టే దీన్ని బాండ్స్ అని చెప్పారని ఆవిడంటారు. ఏమవుతుందంటే ఇది ఆగంద అవుతుంది. అంటే ఈ బాండ్స్ అనేది ఎప్పటికీ ఆగట్లా, సరేనా, ఆగంద అవుతుంది. నిన్న కూడా మీ పాయింట్ ఏంటి, మీరు ఎన్ని ఇస్తారు, ఇవన్నీ అసలు ఎందుకు ఎన్ని ఇస్తారు ఏంటి, ఇవే కాకుండా ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి ఈ బాండ్స్ అన్నది ఆయన. నెక్స్ట్ ఫీల్ అయింది ఏంటంటే లాస్ట్ 2 వారాలు కనుక మనం కలిసి ఉంటే, లాస్ట్ 2 వారాలు లాగా కలిసి ఉంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే నాకు ఈజీ అయిపోతుంది, అందరికి ఈజీ అయిపోతుంది, మీకు ఈజీ అయిపోతుంది, అందరికి ఈజీ అయిపోతుంది. మనం కలిసి ఉంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం అన్న విధంగా ఆయన చెప్తారు. సో ఆయన ప్లాన్ ఆయన అన్నట్టు ఆయనకు కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ నలుగురు క్లోజ్ అవుతున్నారు అని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ నలుగురు విడిగా కూర్చోవటం, ఆ నలుగురు మాట్లాడుకుంటా ఉంటే ఆబ్వియస్గా వాళ్ళ నలుగురు టాప్ 5 ఫిక్స్ అయిపోయారు. మిగిలింది ఒక ప్లేస్ కాబట్టి మనల్ని కార్నర్ చేశారని చెప్పి భరణి అని కనిపించవచ్చు, సుమనాన్ని కనిపించవచ్చు, వీళ్ళిద్దరికన్నా స్ట్రాంగ్గా సంజన గారు కనిపించవచ్చు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో వాళ్ళ కలిసి మనం కూడా కలిసి ఉండాలి అన్న విధంగా ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ సంజన గారు నేను కావాలని వామిటింగ్ చేసుకున్నాను, నాకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారని చెప్పి ఆ సీక్రెట్ టాస్క్ కోసం చెప్పారనమాట. ఎలా రావాలి బయటికి అని చెప్పి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మైక్ మర్చిపోయాను, నేను మైక్ కోసం అడిగితే మళ్ళీ నేను తీసుకొస్తా అన్నారు, మళ్ళీ ఫుడ్ కోసం అడిగితే మీరు తీసుకొస్తా అన్నారు. సో ఎలాగైనా రావాలి అని చెప్పి నేను 3 సార్లు బయటికి వెళ్ళాలి కాబట్టి వామిటింగ్ చేసుకున్నాను, అదే బాగా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేశానని చెప్తారు. దాని తర్వాత ఆ నలుగురు కూర్చుంటారు బెడ్ మీద, సరదా కామెడీ చేసుకుంటారు. మమ్మీ కోసం, ఫుడ్స్ కోసం, వీటి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తినేమంటాడు ఇమాన్యుల్, రోటి పచ్చళ్ళు నచ్చితే మా మమ్మీ బాగా చేస్తారు అయ్యి అనగానే ఈ అమ్మాయి ఏమో తనుజ ఏమో ఏమంటుంది వెన్నె గురించి మాట్లాడింది. మా మమ్మీ ఇట్లా వెన్నె చేసి ఇస్తారంటే ఇక డెమో అది డైలాగ్ అసలు చిన్నప్పటి నుంచి పెట్టారనుకుంటా అయితే వెన్నె అంటాడు. అనగానే ఇమ్మాయిలకు నవ్వుతాడు. తనుజకు అర్థం కాదు, ఇమ్మాయిలు నవ్వుతాడు, ఏంట్రా నవ్వుతున్నావు అనగానే ఆడు గ్యాప్లో ఇస్తే నీకు అర్థం కావట్లేదు అని. ఏంటి అంటే వెన్నెతో ఏంటి చెప్పానగానే వెన్నెతో పెరిగావని అర్థం అని చెప్పి డెమో అంటాడు. ఇమ్మాన్యుల్ వెన్నెతోనా జిన్నుతోనా అని చెప్పి అది పాట ఉంది తెలుసా నీకు తనుజ అంటాడు. ఏమెట్టి పెంచారే అని చెప్పి ఆ సాంగ్ ఉంది నీకు తెలుసా అనగానే తనుజ వాడిని మంచోడు ఇంకా కామెడీ చేస్తున్నాడు, వాడిని మంచోడు అనుకున్నావు, అనవసరంగా నిన్ను పొగుడుకున్నావురా మా ముగ్గురం కలిసి అని చెప్పి. ఇదేమని చెలరైపోతాడు అసలు మామూలు కాదు, ఏదో వేస్తానే ఉంటున్నాడు. డెమోను నిన్ను కూడా చాలామంది అంటారు కదా మంచి అమ్మాయి అని అంటే, నన్ను చాలామంది కాదురా నన్ను అందరూ అంటారు మంచి అమ్మాయిని, ఎందుకంటే అది నిజం కాబట్టి అని చెప్పి. డెమోను సీల్ రాకాశం తెలియదు అనుకుంటా వాళ్ళకి అని చెప్పి మళ్ళీ అడవే సెటర్ వేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా ఫైర్ అయ్యారు అని చెప్పి, ఎందుకు ఇట్లా అని చెప్పి వీళ్ళందరూ అట్లా వేసుకున్నారు జోకులు. సీల్ రాకాశం తెలియదేమో, సో నువ్వు మొండి, నువ్వు వలుగుతావు అది అని చెప్పి తనుజ అని అంటాడు. తనుజ ఆ క్వశ్చన్ అడగాలని ఉంది కానీ నేను అడగను, ఎందుకంటే మీ ఆన్సర్ నాకు తెలుసు అంటే. కళ్యాణ్ ఈ అన్న తర్వాత కళ్యాణ్ ఈమెయిల్ ఏంటి క్వశ్చన్ అడుగు అనగానే నేను అలుగుతానా అంటది. అసలు లేదురా నువ్వు అస్సలు అలాగో, ఎవడన్నాడు అలాగా అంటే నేను అరుస్తానంటే లేదురా నువ్వు అస్సలు అరవు, ఎవరా అందే అలాగా అని చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటారు. డెమోను అలుగుడు రాని అని చెప్పి పేరు వచ్చింది నీకు మర్చిపోయినట్టున్నావు. ఓకే అది ఎందుకు వచ్చింది అంటే అస్సలు అలగటం లేదు నువ్వు, ఒక్కసారి అలుగమ్మా అని చెప్పి నీకు ఆ పేరు పెట్టారని చెప్పి మళ్ళీ వేస్తాడు ఒకటి. తనుజ అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ ఓన్ డైలాగ్స్ రాసుకొని వాళ్ళు పెట్టారు, ఇది ఇంకా వీళ్ళ అమ్మ పెట్టింది, అది వీళ్ళ మమ్మీ పెట్టిన పేరు అని చెప్పి. అలాగే నీకు కూడా ఏదో పేరు పెట్టాలి, మై డియర్ ఫ్యాన్స్ డెమోన్కి ఏదైనా పేరు పెట్టండి మనం బయటకు వచ్చే అలా సరదాగా ఫన్గా ఇదంతా టాస్క్ ముందు కన్వర్సేషన్స్ ఫన్గా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ డెమోన్ తనుజ నీకు మెమరీ పవర్ ఉందా బయట, మళ్ళీ చూడండి తనుజ నీకు మెమరీ పవర్ బాగానే ఉందంటే నీకు ఇక్కడ రాముతో నడిచే వాకింగ్ గుర్తుందా, అంబ్రెల్లా వేసుకుని అంటే ఆ గుర్తుంది అనగానే, తర్వాత నీకు శాంటాస్ గుర్తుందా అంటే ఆ గుర్తుంది అని చెప్తే, అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటాడు. అప్పుడు నువ్వు రీతుని చూస్తున్నావు అని చెప్పి సట రాదు, రీతుని చూస్తున్నావు అనగానే వెళ్ళు ఆడుకో అని చెప్పి పంపించేస్తాడు. నెక్స్ట్ కస్ అమ్మాయిలు పోతుంటే కస్ బుస్ కయ్యాలు
ఇంకెంతకాలం అని చెప్పి నాకు ఎందుకు ఫ్లక్ చేస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇటు పాట పాడగానే తనుజ నువ్వురా నువ్వు ఎనిమిలా టర్న్ చేసుకుంటున్నావు, నన్ను ఒక ఎనిమిలా తీసుకుంటున్నావు అని చెప్పి ఊరికి నన్ను విసిగిస్తున్నావు ఎందుకురా అంటుంది. మరి మనోడు బోర్ పడుతుంది. మనోడు ఏంటంటే నాకు అర్థమైంది, కొంచెం అమ్మాయిలు అది ఏదోటి ఒక కాన్వర్సేషన్ ఉండటం, ఒక సరదాగా మాట్లాడటం కొంచెం అలవాటు అనుకుంటా. క్యాప్ రాని అట్లా చెప్పాలంటే సరదాగానే జోక్గానే చేస్తూ ఉన్నాడు. దేవాను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు అని చెప్తా ఉంటాడు. తనేమో నిన్ను అర్థం చేసుకోవడం ఎక్కువ, మళ్ళీ అందులో తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటా ఏమి ఫన్గా మాట్లాడుకుంటారు. సంజన ఎందుకు నా తమ్ముడు పక్కన సంజన కూర్చుంటాడు, ఎందుకు నా తమ్ముడు కోసం అలా చెప్తావు, నా తమ్ముడు బంగారం అని చెప్పి ఎన్ని ఆ ప్రళయానికి ముందు వచ్చిన చిన్న చినుకులు వచ్చి మంచి మట్టి వస్తుంది చూసారా ఆ కన్వర్సేషన్స్ ఇవన్నీ. నా తమ్ముడు బంగారం కదా. తనుజ గారు సంజన గారు వాట్, వంట వండేటప్పుడు వాడికి ఎవరు లేకపోతే నేను వెళ్ళి కూరగాయలు కట్ చేసి హెల్ప్ చేసి, అదే నేను వండితే నేను అందరిని పిలుచుకోవాలి, రాడు అసలు హెల్ప్ చేయడంగానే నీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా అని అడుగుతాడు. అనగానే ఇలా అంటాడు, బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను నీకు కదంటే, కాంప్లిమెంట్ కదా ఇచ్చాడు తీసుకోవచ్చు కదా అంటారు సంజన గారు. తనుజ గారు ఎట్లా అంటాడు తెలుసా, నాకైతే కాంప్లిమెంట్ ఇచ్చినట్లేదు, నాకు తిట్లే గుర్తుంటున్నాయి, అసలు కాంప్లిమెంట్స్ అవ్వట్లేదు అనగానే ఏమంటాడు డెమాను, నువ్వు నవ్వితే బటర్ఫ్లై కనిపిస్తాయి అని అంటాడు. అని మరి లేవేంటవి అని అంటాడు. అనగానే చూసా కాంప్లిమెంట్ ఇచ్చాడండి. కాంప్లిమెంట్ ఎక్కడ ఇచ్చాడండి, వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడు. అందరూ వచ్చిన వాళ్ళందరూ నువ్వు నవ్వితే బటర్ఫ్లైస్ కనిపిస్తాయని అంటున్నారు కదా, మరి అది చెప్పి మరి లేవేంటి అని చెప్పి అడుగుతున్నానని చెప్పి నెక్స్ట్ కొట్టిద్ది పిల్ల తీసుకొని. కొట్టిన తర్వాత వెళ్తాను నాన్నకి, నాన్న చూడు పర్ణయ్య పిలుస్తుంటారు, తనుజ పిలుస్తుంటే అక్కడ పక్కన చేశాను, నాన్న చూడు నాన్న వీడు నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి అక్కడ క్యూట్ కాన్వర్సేషన్. కళ్యాణి ఇమాన్యుల్ అందరూ ఉంటారు. అరే నవ్వితే బటర్ఫ్లైస్ అన్నారు కదా లేవేంటి అని అడుగుతున్నారు అనగానే, ఇంకో ఇవన్నీ బటర్ఫ్లైసే, తను ఉంది కాబట్టి ఆ బటర్ఫ్లైస్ అన్ని ఇంకెక్కడ ఉన్నాయి ఆ కుర్చీలో ఇవన్నీ, లేదంటే ఎప్పుడూ ఎగిరిపోయేవి అని చెప్పి ఇలా ఫన్ ఫీల్డ్గా వెళ్తూ ఉంది. జనరల్గా అయితే 14th వీక్ 15th వీక్ ఇట్లాగే జోకులుగా వెళ్తూ ఉండేది, మనం పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏముండేది కాదు. కానీ బిగ్ బాస్ మామకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, గట్టిగా ఫిట్టింగ్లు పెట్టి ముందు నుంచి ఇంకా జరుగుంటే ఇంకా బాగుండేదేమో. బట్ లేదులేండి, వీళ్ళు ఆపుకుంటా కొన్ని విషయాలు వచ్చారు, ఎవరి మనసులో కొన్ని విషయాలు ఉన్నాయి, వాళ్ళ మనసులో ఉన్నవి బయటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో వెళ్తూ ఉంటున్నాయి. నెక్స్ట్ టాస్క్ అయిపోయింది, అదే ఆ కాన్వర్సేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత తనుజ బెడ్ మీద పడుకొని ఉంది, అది బాధపడుతుంది. బయట సోఫాలో సంజన గారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు అక్కడ లోపల ఏడుస్తున్నారు, లైట్గా ఏడుస్తున్నారు, ఏదేదో ఏడుస్తున్నారు. ఇమాన్యుల్, డెమాను, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిటి వచ్చారు. ఆవిడకేమో భరణి గారు ఆవిడ పక్కన కూర్చున్నారు. అయితే తనుజ అంటది, ఎన్ని మాటలు అన్నారు చూడు, వాళ్ళు డెసిషన్ మార్చుకోవచ్చు, వాళ్ళ మాటలు మార్చుకోవచ్చు అంట, నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నాను, వాళ్ళు మార్చుకోవచ్చు మనం మార్చుకోకూడదా, నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నాను అంటాను. ఇటు సైడ్ సంజన గారు చూపిస్తారు. ఐ థింక్ ఐ హ్యావ్ గాన్ 15 times, నేనే తన దగ్గరికి వెళ్ళాను 15 సార్లు, తనకి లోపల నుంచి తీసేయాలని ఉంది, ఇప్పుడు బయటపడిపోయింది. సో ఇమాన్యుల్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అని అడుగుతారు. సో ఉంది లోపల చాలా ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది, ఇమాన్యుల్ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడన్నా. అది అంటే అక్కడ యాక్చువల్గా ఇమాన్యుల్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడా అన్నది నాకు తెలిసి తనుజ గారి పాయింట్ కాదేమో. తనుజ పాయింట్ ఏంటంటే ఆవిడని ఎక్స్పోజ్ చేయటం, ఆవిడ సేఫ్ గేమ్ని ఎక్స్పోజ్ చేయటం. సేఫ్ గేమ్ అది ఎందుకు అంటే, నామినేషన్స్ అన్నింటిలోనూ మీ ఇద్దరికి ఎక్కువ మందికి వచ్చారని చెప్పి తనం చేయకుండా నన్ను చేసి ఆవిడ మీదకి వస్తే మాత్రం నన్ను అంటే ఇప్పుడు మాత్రం ఆవిడ మార్చేస్తారు, దానికి ముందేమో హౌస్ డెసిషన్ అది అని చెప్పి. అలాంటప్పుడు నేను ఎందుకు మార్చుకోవద్దు, మీరు సేఫ్గా మీ బాండ్ని కాపాడుకోవాలనుకుంటే నాకు కూడా బాండ్ ఉందని చెప్పి ఉంది ఇంతకుముందు. నాకు తెలిసి అంత బెస్ట్ ఫ్రెండ్గా అంత ఇదేం లేదులేండి, అంటే కాపాడుకోవాలనట్లేదు, ఫ్రెండ్స్గానే ఉన్నారు. బట్ ఈ మధ్య మళ్ళీ 1 week నుంచి బర్నీ అని చెప్పాడు. కానీ అక్కడ టార్గెట్ ఆవిడే, నేను అది కూడా చెప్పాను, నేను ఆయన ఏదో సేవ్ చేసేద్దాం అని కాదు. ఆయన అసలు ఎమ్మెల్యే ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే బర్నీ గారు రీసెంట్గా ఈ మధ్య 1 week నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యారు కదా, అందుకోసం అనగానే సంజన గారు డైరెక్ట్గా డబుల్ గేమ్ ఆడింది, ముఖం మీద డబుల్ గేమ్ ఆడిందని. ఈ పాయింట్ నేను చెప్తాను చూడండి, నేనే కౌంటర్లా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ లేదులేండి, ఎలా అంటే ఇప్పుడు ఆవిడ ఎలా డెసిషన్ మార్చుకుంటే అది డబుల్ గేమ్ అవుతుంది, ఒకవేళ డెసిషన్ మార్చుకుంటే డబుల్ గేమ్ అయితే ఆవిడది డబుల్ గేమ్ అవుతుంది, ఆ అమ్మాయిది కూడా డబుల్ గేమ్ అవుతుంది. ఇక్కడ తన చేతులారా చేసుకున్నారన్నది నా ఒపీనియన్. తట్టుకోలేకపోతుంది, రీతు పోయింది, సంజన పోలేదు అనేసి ఈ పాయింట్కి ఎగ్రీ చేస్తా, అది ఉండొచ్చు. ఎందుకంటే నిన్న మన అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ కూడా అనుకున్నాం, ఆ సూట్ కేసులన్నీ సర్దుకుంటా ఈవెన్ ఇమ్మాన్యుల్ కూడా అంటాడు అట్ట పోయిందిరా అని చెప్పి. అంటే అసలు షాక్ అయ్యాము, అసలు సంజన గారికి ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను టాప్ 5లో ఉంటానని చెప్పి చెప్తానే ఉన్నారని. సో ఖచ్చితంగా వాళ్ళు షాక్ అయ్యారు, వాళ్ళకు ఉండుంటుంది రీతు వెళ్ళిపోవటం ఏంటి, సంజన గారు సేవ్ అయిపోవటం ఏంటి అని చెప్పి. రీతుకి అగనెస్ట్గా సంజన గారు సేవ్ అయ్యారంటే ఎలా జరిగింది అని చెప్పి ఈ పాయింట్ ఆవిడ కరెక్టే పెట్టారు. తట్టుకోలేకపోతున్నారు, రీతు పోయింది సంజన పోలేదని చెప్పి సంజనాని ఎట్లా అయినా మూలలో వేయాలి. మార్నింగ్ ఆఫ్టర్
ఈవినింగ్ నైట్ ఏడిపించాలి, తనని క్రాక్ చేయాలి, ఏడిపించేసి తను మాటలు వదిలేస్తే అండ్ వచ్చే వారం గట్టిగా సార్ దగ్గర క్లాస్ పడాలి. ఈ మాటలు చెప్పేసో గొడవలు అరిచేసో నీ మాటలు అంటే ఆ మాట పోయింది, మాట ఒకటి బయటపోయింది, గొడవంతా వదిలేసి నా మాటను మాత్రం పట్టుకుంటారు. ఎలా అయితే ఇమానుయల్ చెప్తారో ఆ మాటలు నీ గొడవ మొత్తం మర్చిపోతారు, ఆ మాట మాత్రం పట్టుకుంటారని చెప్పి అది చేసి ఇంటికి పంపించేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఇది జరిగింది అని ఆవిడ అనుకుంటున్నారు. ఇది రైటా రాంగా భయ్యా అంటే చెప్పలేము. ఇందాక అద్దం ముందు కూడా ఆవిడ ఇలాంటి మాటలే మాట్లాడుకున్నారు. సో ఇలా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి ఆవిడ మైండ్లో ఉంది. అది బేసికల్గా 0 రావటం వల్ల జరిగింది. సో 0 రావడం వల్ల జరిగిన తర్వాత నుంచి ఆవిడ ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఓకే వీళ్ళు నా కోసం అనుకుంటారని చెప్పి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆవిడ రాంగ్ అవరు, రైట్ అవుతారు. అలాగే మేజర్గా వీళ్ళకి కూడా ఉంది ఏంటంటే ఆవిడ ఎలా సేవ్ అయ్యారు అని చెప్పి. బట్ ఆవిడనే పంపించేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు గట్టిగా అంటే ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు నలుగురు ఉంటారని నాకు అర్థమైంది. మిగతాది ఒక్క ప్లేసే వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడదు, మిగతాది ఒక్క ప్లేసే వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు, మనకు సంబంధం లేదని చెప్పి. దట్టు ఇప్పుడు తనుజ ప్లేస్కి ఎసరు కాదు కదా, తనుజకి తెలుసు అంతమంది పెట్టారంటే తనుజ ఏం భయపడాల్సిన నెసిటీ లేదు. సో టార్గెట్ కాదు ఇది. కానీ ఈవిడ అనుకోవటం తప్పలేదు, రెండు వైపులా వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి. సో ఇంక ఏడుస్తూ ఉంటారు, మన కళ్ళమ్మడి నీళ్ళు ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు, బర్ణ్యానతో మాట్లాడుతూ ఉంటారు. ఇటు సైడ్ మళ్ళీ ఇమాన్యుయల్ వీళ్ళ సైడ్ చూపిస్తారు, తనుజ సైడ్. ఇమాన్యుయల్ నేను నీ దగ్గరికి వచ్చిన నేను ఎంత చెప్పినా వింటో లేదో నీకు చెప్పాను లేదా కళ్యాణ్ అంటారు. నేను 100 సార్లు చెప్పాను, ఈవెన్ డెమోన్ 100 సార్లు చెప్పాడు, ఆవిడ వినలేదు. అంటే గేమ్ ప్లాన్కి ఆవిడ వినలేదు అనగానే కళ్యాణ్ అన్నా నీకు నేను ఓపెన్గా చెప్పానా మీరే వెళ్ళిపోతారు గేమ్ నుంచి అని చెప్పానా లేదా అంటాడు. చెప్తాడు ఇండైరెక్ట్గా. చెప్పినప్పుడు ఆవిడ ఏమనుకుంటారు, బెదిరించాడు అనుకుంటాడు ఇమాన్యుయల్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావు ఇమాన్యుయల్. ఇది లైవ్లో ఉంటుంది అనమాట, జస్ట్ ఒపీనియన్ చెప్పడానికి ముందు చూడండి అది అటు తిరిగి మీకే వస్తుంది అన్న విధంగా చెప్తాడు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. అక్కడ ఏమనుకుంటారంటే అయితే ఇమాన్యుయల్ నాకు వేయడు అని అనుకుని ఉంటారు, వేసినా నేను తిప్పుదామని అనుకుంటారు. ఇది మన ఎపిసోడ్ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం కానీ. సో ఇమాన్యుయల్ నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి తను చెప్తే అలా ఏం లేదు, ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు డెసిషన్ మార్చుకోవచ్చు, ఒపీనియన్ మార్చుకోవచ్చు, నేను మార్చుకోకూడదా అంటారు. అలాగే నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసేస్తానన్నాను, అక్కడికి వెళ్ళి నేను తీసేస్తానని ప్రతి చోట చెప్పాను, నిన్నే తీసేస్తానని చెప్పాను. దాంతోపాటు నేను ఇంకేం చెప్పాను, మీరు ఆలోచించుకోండి, మీరు 4 ఓట్లు ఉన్నాయని చెప్పాను. బర్నీ సార్ అడిగారు ఎందుకు వాళ్ళకి అలా చెప్తున్నావు ఏంటంటే నేను చెప్పా సార్ ఎవరిది వాళ్ళకు ఉంది, సో చెప్పాలి కదా ఏముంది ఇందులో అని చెప్పని. ఇమాన్యుయల్ బర్నీ అన్నకు కూడా చెప్పా 3 ఓట్స్ ఉన్నాయండి మాకు, సో అంటే 3 ఓట్స్ ఉన్నాయి మాకంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరంటే తనూజ, బర్నీ అన్న అండ్ సుమన్ అన్న, మాకు 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను. సో వాళ్ళు ఏమంటారంటే తనుజ జోలికైతే వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు, ఎందుకంటే ఇలా ఫ్రెండ్ కాబట్టి. ఇది కూడా రాంగే. కానీ ఇక్కడ రాంగ్ ఎందుకు కాదు అంటే ఇవి టాప్లో లేదు, టాప్లో ఉండి కూడా వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు రాంగ్, తప్పు పడతా ఖచ్చితంగా. ఎందుకంటే మన గేమ్ అడ్డం అది. నేను సంజన గారి తప్పట్టిన విషయం కూడా అదే, గేమ్కి అడ్డం. ఇమాన్యుయల్ టాప్లో ఉన్న టాప్ ఉన్న కొట్టాలి, సింపుల్. ఎవరన్నా బ్లైండ్గా టాప్ ఉన్న కొట్టాల్సిందే. సో వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ తనుజ కన్నా బర్నీ అన్న కొడితే వీళ్ళు గేమ్లో కొద్దిగా అడ్వాంటేజ్గా ఉంటుంది ఆ లెక్కను చూసుకుంటే. సుమనన్న బర్నీ అన్న వీళ్ళిద్దరిలో ఎవరు కాంపిటీషన్ అవుతాం వాళ్ళని తీద్దాము. సో ఒకవేళ సంజన గారు మన సైడ్ వచ్చిన తర్వాత సంజన గారు క్లియర్గా అర్థం చేసుకోండి, సంజన గారికి చెప్పింది లేదు అర్థం చేసుకోండి. మీరు డెమోన్కి ఓటేస్తే డెమోన్ బర్నీ అన్నకు కానీ సుమనన్నకు కానీ ఎందుకు వేస్తాడు, వెయ్యడు, ఇవన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెయ్యడు, మీరు ఆలోచించుకోండి, మీరు మీకో నాకో వేస్తాడు కానీ వేరే వాళ్ళకి ఎందుకు వేస్తాడు. సో ఆల్రెడీ అక్కడ 3 ఓట్లు పడిన తర్వాత మీరు కనుక డెమోన్కి వేస్తే డెమోన్ నాకేసి నన్ను 4 చేసి నన్ను ఎలిమినేట్ చేస్తాడు, లేదంటే మీకేసి రివర్స్ గేమ్ ప్లే చేస్తాడు. ఆ రివర్స్ గేమ్ వీళ్ళు అనుకున్నదే. సో కానీ వేస్తాడు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేను ఎంత చెప్పాను. సో బర్ణాన్ని సుమనానికి వేద్దాము మన నలుగురం కలిసి అంటే ఆవిడ దాన్ని తీసుకోరు. ఎందుకు లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎందుకు తీయాలని కాదు, ఇక్కడ కళ్యాణ్ కంక్లూడ్ చేస్తాడు ఆ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ సంజన గారు సేఫ్గా ఉండాలి అండ్ దట్టు మంచి పేరు రావాలి అని చెప్పి చేసుకున్నారు. సేఫ్గా ఉండాలి అంటే తను ఉండకూడదు, తను వెళ్ళిపోకూడదని అనుకుంటా. మంచి పేరు అంటే టాప్ని తీసేసాము, ఎందుకంటే గేమ్ టాప్ని తీసేయటమే ఇక్కడ. సో నేను గేమ్ ఆడేయాలి, నేను సేఫ్గా ఉండాలని చెప్పి ఇలా చేశారు, తన మీదకి తెచ్చుకున్నారు. అంటే వీళ్ళు ఆడిన రివర్స్ గేమ్లో అప్పుడు బలైపోయారు. డెమోన్కి వేస్తే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఎవరుంటారు, నేనుంటా అంటే నేనేం చేయాలి అన్న విధంగా నేనుంటాను. సో నన్ను మార్చమంటారు, నేను మార్చను. సో అందుకోసం చెప్పి నేను ఆవిడకేసి నేను కూర్చొని ఆలోచించుకొని అన్ని ప్రాబిలిటీస్ ఆలోచించుకొని కరెక్ట్గా లెక్క తేల్చుకొని ఇది వేస్తే లాక్ అవుతారు అని చెప్పి ఇది వేశారు. సో అప్పుడు ఆవిడే ఓటు మార్చుకుంటారు, ఆవిడే అప్పుడు ఇమాన్యుయల్ని చేస్తారని చెప్పి. కానీ వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయింది తనుజ ఓటు తిప్పిద్ది అని చెప్పి. నెక్స్ట్ ఇది అయిపోగానే ఇటు సైడ్ సంజన అండ్ బర్నీ గారిని చూపిస్తారు. వీళ్ళు అలా డిస్కషన్ చేసుకుంటారు. టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సంజన గారు ఇమాన్యుయల్కి నేను ఎప్పుడూ చెప్పాను ఏంటి అంటే 10th వీక్ తర్వాత మనకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు దాకా నేను విరుద్ధంగా పోను. ఇప్పుడు అది వచ్చింది, నన్ను నేను ప్రిఫర్ చేసుకుంటాను కదా,
సరేనా? ఇక్కడ ఈ స్టేజ్లో కూడా నన్ను నేను ప్రిఫర్ చేసుకోకపోతే నా ఓటర్స్ కానీ, నాకు ఓట్లు వేసే వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ కానీ, నా ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటారు? ఎగ్జాక్ట్లీ రైట్. మీ మీదకి ఇక్కడికి వచ్చింది ఎప్పుడు వచ్చింది తెలుసా? ఈ టాస్క్ స్టార్టింగ్లోనే వచ్చింది. మీరు తీసేయాల్సింది ఇమ్మాన్యుయల్నే. గేమ్ అది. మీరు డెమోని తీసేస్తే మీరు ఎట్లా వెళ్తారు సెకండ్ ప్లేస్కి? మీరు ఫస్ట్ ప్లేస్కి ఎట్లా వెళ్తారు? ఇమ్మాన్యుయల్ లాస్ట్లో వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోతాడు కదా. మీకు అక్కడ 100 పాయింట్లు కాదు 100 పాయింట్లు పెట్టినా 180 వచ్చినా కూడా ఆయన లాస్ట్ ప్లేస్లో 30-40 పాయింట్లు కొట్టినా 190-200 పాయింట్లు ఉంటాడు. ఇమ్మాన్యుయల్ లాస్ట్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుందా? సెకండ్ థర్డ్ ఏదోటి మనం అంటే మనకున్న స్టాట్స్ ప్రకారం ఇదే జరిగిద్దని కాదు. అప్పుడు మీరు అసలు ఫస్ట్కి వెళ్ళరు కదా. అలా ఎందుకు ఆలోచించుకోలేదు? అది మీ పేకల మీదకి వచ్చినట్టే. వీళ్ళ ముగ్గురితో పాటు మీరు కూడా ఇమ్మాన్యుయల్ అన్నట్టు అయిపోయేది గేమ్. అలాగే ఇప్పుడు మీ విరుద్ధంగా పోను, నేను నా పేకల మీదకి వస్తే నన్ను నేను ప్రిఫర్ చేసుకుంటాను అంటే ఆయన కూడా విరుద్ధంగా పోలేదు కదా. అంటే నామినేషన్స్ కానీ ఏది కానీ ఇంకా మనకేం దాన్ని యాడెడ్ వేరే విషయం. అలాగే మీ పేకల మీద వచ్చినట్టు మీరు మిమ్మల్ని అలా సేవ్ చేసుకుంటారు. ఆయన పేకల మీదకి వచ్చిన ఆయన అనుకుని ఆయనకైనా సేవ్ చేసుకోవడానికి మీకు రివర్స్లో వేస్తాడు కదా ఓటు. ఎందుకు అలా ఆలోచించట్లేదు? ఇక్కడ దాకా వస్తే ఏం చేయాలన్నా అంటారు. నెక్స్ట్ తనుజ అయితే తనైతే సారీ ఇంకంతే ఎట కడిపోతారు. తనైతే నన్ను 5లో తీసాడు. అంటే 5గురిలో ఆ మ్యాట్ గేమ్లో 5గురు ఉన్నా కూడా నన్ను తీసాడు. సార్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ ఇన్ సెలెక్టింగ్ మమ్మీయా? ఎందుకు తీసేసావు ఫస్ట్ అని చెప్పి ఫస్ట్ రాంగానే అడిగారు. ఎందుకు అడిగారు? బయట ఎంత బ్యాడ్గా పోయిందో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ రైట్. మనం మాట్లాడుకున్నాం ఇది. ఎందుకు తీస్తారు సంజన గారు అని. ఈవెన్ రీల్ కూడా చేశారు. మోసపోయారు సంజన గారు. ఇమ్మాన్యుయల్ మోసం చేశాడు సంజన గారిని. అసలు తీసేయటం ఏంటి? ఎంత గేమ్ తెలిసిన ఇమ్మాన్యుయల్కి ఇంకోటి ఇదే చెప్తాను. ఎంత ఆలోచించండి ఇమ్మాన్యుయల్కి ఎంత తెలుసు కానీ ఆ మ్యాచ్ గేమ్లో అంత తప్పుగా ఆలోచించాడు, అంత తప్పుగా అర్థం చేసుకున్నాడా అని చెప్పి ఆ రోజు సంజన గారి పెద్ద రీల్ షేర్ చేసుకుని సూపర్ ఊపే అంటారు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పరిస్థితులు అలా ఉంటాయి. ఏం చేయలేవు. బయట ఎంత బ్యాడ్గా పోయి ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ వాళ్ళకి వేకప్ కాల్ ఇవ్వదు. సో ఇవ్వాలి కదా, తెలుసుకోవాలి కదా ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పాను. కానీ భరణి అన్న తన వర్షన్ ఏం చెప్పాడంటే టికెట్ ఫినాల్ ఓడిపోతే మమ్మీకి ప్లాంక్స్ వెళ్ళిపోతాయి అని చెప్పి తను ఏదైతే చెప్పాడో అదే చెప్తారు. సంజన గారు డొనేషన్ చేయడానికి వచ్చాడు, సార్ నవ్వారు చూసారా మీరు, అవునా అని చెప్పి నవ్వాడని చెప్పి. సో అక్కడే తెలిసిపోతుంది తను కావాలని చేశాడు అని చెప్పి. మరి నేనేమంటానంటే ఇక్కడే సంజన గారి ఫ్యాన్స్కి కావాలని చేశారు అని తెలిసినప్పుడు, ఆవిడ క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడు మరి ఎందుకు రివర్స్ అవ్వటం లేదు? ఇంకా ఎందుకు ఇది? డైరెక్ట్గా తీసేయచ్చు కదా. ఇప్పుడు ఆయన గేమ్ ఆడారని ఆవిడకి అర్థమవుతుంది కదా. మాన్స్టర్ గేమ్లో చూశారు, ఇందులో చూశారు, అందులో చూశారు, అన్నింటిలో చూశారు కదా. మరి ఎందుకు ఆవిడ గేమ్ ఆడాలి కదా. ఎందుకు బాండ్ అని పట్టుకున్నారు? ఏంది సేఫ్ గేమా? ఇమ్మాన్యుయల్తో ఉంటే మనకు ఓట్లు పడతాయి అలా అనుకుంటున్నారా? లేదు కదా. మరి అప్పుడు కూడా ఆవిడ గేమ్ ఆడి నువ్వు పెట్టయితే నన్ను తీసావో ఈ మాన్స్టర్ గేమ్లో కానీ మ్యాట్ గేమ్లో కానీ నేను తీసేస్తాను ఇమ్మాన్యుయల్ అని చెప్పి తీసేయచ్చు కదా. అది మ్యాటర్. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అంతే, అయిపోయినాయి. ఇంక ఏ అన్సీన్ కట్స్ ఇవన్నీ. ఒక విషయం అయితే చెప్పండి, అదే గేమ్ టాస్క్ మధ్యలో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. టాస్క్ అయిపోయిన తర్వాత అదే తనుజ డెమోన్తో కాన్వర్సేషన్ ఉంది, శ్రీజ గురించి ఒక కాన్వర్సేషన్ ఉంది, ఇలా చాలా కాన్వర్సేషన్స్ ఉన్నాయి. మాట్లాడుకుందామా లేదంటే వద్దా అన్నది ఒక కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. మంచి ప్రోమోనే. మళ్ళీ మనకి డీకోడింగ్ పని పెట్టాడు బిగ్ బాస్. నైట్ ప్రోమో చూస్తే నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఫుల్ పేజ్ ప్రోమో వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.